ఈ విషయం మీకు ముందే చెప్పాను కదమ్మగారు. నార్మల్ మాటిచ్చిందంట మాట. నీ బతుక్కి ఇక్కడ మేము తిండి పెడితేనే గాని బతకడానికి నీకు ఠికాణా లేదు. మేము ఫీజులు కట్టేనే గాని కాలేజీకి వెళ్ళి చదువుకోలేవు. నువ్వు వాళ్ళ భవిష్యత్తుల గురించి ఆలోచిస్తున్నావా? వద్దు, అన్నం పెట్టిన ఇంటిని ఎదిరిస్తున్నావు. నీ భవిష్యత్తు ఏ గాలికి కొట్టుకుపోతుందో అది ఆలోచించు. నా మాట అంటే నీకు లెక్క లేకుండా పోతోందా? నువ్వు అసలు ఎవరితో పెట్టుకుంటున్నావో నీకు అర్థమవుతోందా? మా అన్నయ్య ఒక్క క్షణం నీ గురించి ఆలోచిస్తే ఏం జరుగుతుందో తెలుసా? నువ్వు ప్రాణాలతో కూడా ఉండవు. హే, సమాధానం చెప్పకుండా ఉంటే ఏమనుకోవాలి? ఈ మొండితనం మాటలు రాని మీ అమ్మ దగ్గర, జైల్లో ఉన్న మీ నాన్న దగ్గర చూపించు, మా దగ్గర కాదు. ఇక్కడ నువ్వెవరో, నీ బ్రతుకేంటో, నీ స్థానమేంటో తెలుసుకొని ప్రవర్తించు. ఏంటే చూస్తున్నావు? ఇంటికి కాబోయే కోడల మీద నామినేషన్ వేయడానికి నీకంత ధైర్యం ఎలా వచ్చింది? పిచ్చి వేషాలు వైకు చామంతి, నీకిది మంచిది కాదు. అక్క, దీంతో మాటలు అనవసరం. మీరెంత చెప్పినా అదలా మొండిగానే ఉంటుంది. ఇవన్నీ పక్కన పెట్టి రేపు నామినేషన్ విత్డ్రా చేసుకుంటుందో లేదో అది మాత్రమే అడగండి. విన్నావు కదా, రేపు నామినేషన్ విత్డ్రా చేసుకుంటాను అని చెప్పు. గుడ్లేసుకుని అలా చూస్తున్నావు? రేపు విత్డ్రా చేసుకుంటానని చెప్పు. ఆ మాట నేను చెప్పలేనమ్మగారు.